చెల్లికి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా బీజేపీ తీరు ఉంది. ఒకే బోర్డును బీజేపీ రెండుసార్లు ప్రారంభిస్తుంటే పసుపు రైతులు నవ్వుకుంటున్నారు. పసుపు రైతులకు కావాల్సింది మద్దతు ధర తప్ప నూతన కార్యక్రమాలు లేదా 2-3 సార్లు బోర్డు ప్రారంభోత్సవాలు కావు. అమిత్ షా గారైనా ఈ సభలో 15,000 మద్దతు ధర ప్రకటిస్తారేమోనని పసుపు రైతులు ఎంతో ఆశతో ఎదురు చూసినా వారి నమ్మకాన్ని అమిత్ షా వమ్ము చేశారు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మా చెల్లికి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అని ఒక డైలాగ్ ఉన్నది. ఇవాళ బీజేపీ తీరు కూడా అట్లనే ఉన్నది. ఎందుకంటే ఇంతకు ముందే ప్రారంభించినటువంటి పసుపు బోర్డు యొక్క తాత్కాలిక కార్యాలయాన్ని ఇవాళ ఇంకో బిల్డింగ్ లోకి మార్చి, అది కూడా కిరాయి బిల్డింగ్ లోకి మార్చి, దాన్ని ఈ దేశ హోంమంత్రి అమిత్ షా గారితోటి రెండోసారి చేయించడం, దీన్ని చూసి ఇవాళ మా నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు, ఈ రాష్ట్రంలోని పసుపు రైతులు అంతా కూడా నవ్వుకుంటా ఉన్నారు. అయితే పసుపు రైతుకు కావాల్సింది నీ తాత్కాలిక కార్యాలయాలు 2 సార్ల ప్రారంభోత్సవాలు చేసి రైతుల్ని ఏమార్చడం కాదు, పండించినటువంటి పసుపుకు మద్దతు ధర కావాలి వాళ్ళకు. 4 దశాబ్దాలుగా పసుపు మద్దతు ధర కోసం, పసుపు బోర్డు కోసం పసుపు రైతులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. బోర్డు ప్రకటించి ఊరికే చేతులు దులుపుకుంటే సరిపోదు. ఆ బోర్డుకు తగినన్ని నిధులు ఇవ్వాలి. ఆ బోర్డుకు ఎగ్జిక్యూటివ్ బాడీ, కార్యాలయ సిబ్బంది, పనిచేసే స్టాఫ్ నియమించాలి, పాలక వర్గాన్ని నియమించాలా, శాశ్వత భవనం ఏర్పాటు చేయాలి. పసుపుకి ఇప్పటికీ మద్దతు ధర లేదు. జనవరి 25లో ఏర్పాటు చేసి ఆఫీస్ పసుపు బోర్డు ఏర్పాటైంది. 25 మార్చిలో బడ్జెట్ వచ్చింది. ఆ బడ్జెట్ లో రబ్బర్ బోర్డుకు, స్పైసెస్ బోర్డుకు నిధులు కేటాయించింది ఈ బీజేపీ ప్రభుత్వం 25 మార్చిలో వచ్చిన బడ్జెట్ లో. కానీ పసుపు బోర్డుకు మాత్రం నిధులు కేటాయించలేదు బడ్జెట్ లో. ఓన్లీ ఒక టెంపరీ ఆఫీస్ ఓపెన్ చేసి ఒక చైర్మన్ నిలబెట్టిరు, చైర్మన్ ని ఎంపిక చేసి ఆయన కూర్చోబెట్టిరు టేబుల్ కుర్చీల. కానీ ఒక్క పైసా కూడా బడ్జెట్ లో నిధులు పెట్టలేదు. పసుపుకు క్వింటాలకు సాగు చేసే ఖర్చులు పెరిగినందువల్ల ఇవాళ దాంతో లెక్కేస్తే 3 లక్షల రూపాయలు, 2 లక్షల రూపాయలు పెట్టుబడి అవుతుంది ఎకరానికి. రైతు మినిమం 3 లక్షల రూపాయలు ఎకరానికి ఆదాయం వస్తే కానీ 1 లక్ష రూపాయలు మిగులుతుంది. 2 లక్షల పెట్టుబడి పెడితే 1 లక్ష మిగులుతుంది. అది మిగిలాలంటే 15,000 రూపాయలు క్వింటాలకు పసుపుకు మద్దతు ధర ప్రకటింపజేయాలి. ఇవి చేస్తేనే రైతుకు లాభం జరుగుతుంది. లేకపోతే ఇప్పుడు ఈ బోర్డు నాలుక గీసుకోవటానికి కూడా పనికిరాదు అని చెప్పి నా భావన. ఎందుకు నేను ఇది మాట అంటున్నా అంటే, ఇప్పుడు మన దేశంలో ప్రస్తుతం కొన్ని కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి. కొబ్బరి, కాఫీ, పొగాకు, అట్లనే జీడి, ఇటువంటి కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి. వీటికి బోర్డ్స్ ఉన్నాయి. అయితే ఈ పంటలకు ఎప్పుడైనా సరైన ధర రాకపోతే, అంటే మద్దతు ధర రాకపోతే మార్కెట్లో ఈ బోర్డ్స్ ఏం చేస్తాయంటే వాళ్ళే మద్దతు ధరకు రైతుల దగ్గర కొని ఎక్స్పోర్ట్ చేస్తాయి. అప్పుడు రైతుకు లాభం జరుగుతుంది. పసుపుకు కూడా అట్లనే చేయాలి. పసుపుకి ఎందుకు చేయరు? ఉట్టిగా బోర్డు ఎందుకు పెడుతున్నారు? అప్పుడే నువ్వు బోర్డు పెట్టే లక్ష్యం నెరవేరుతుంది. అమిత్ షా గారు నిజామాబాద్ మీటింగ్ లో పాపం రైతులు ఎదురు చూసినారు. 15,000 రూపాయల మద్దతు ధర ప్రకటిస్తారేమో అని ఆశతో ఎదురు చూసినారు. కానీ ఆ ఊసు కూడా, ఆ మాట కూడా ఎత్తలేదు అమిత్ షా గారు. నేరుగా ఎట్లనైతే ఇప్పుడు వడ్లు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టి వడ్లు ఎట్లనైతే కొంటున్నదో ప్రభుత్వం, అట్లా పసుపును కూడా మీరు నేరుగా రైతుల దగ్గర బోర్డే కొనాలి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.